పార్టీకి వచ్చుడు లేదు, ఇంటికి పోవుడు లేదు, నలుగురితో కలుసుడు లేదు, కార్ లైన్లో నడుచుడు లేదు. వాళ్ళు కాదంటే ఈమె అవును, ఈమె అవును అంటే వాళ్ళు కాదు అన్నట్టుందబ్బా గులాబీ పార్టీల రాజకీయం. అదే మొన్నటిదాకా ఎట్లుండే, బాపు అన్న అక్క ముగ్గురు ఎట్లా చెప్తే గట్లా. కవితకు వస్తుందంటే చాలు ఎంత తోపు లీడర్ అయినా ఎదుర్కొంటానికి పోవాల్సిందే, మర్యాదలు చేయాల్సిందే. ఏడ గింత ఫరాక్ వచ్చినా లెక్క మారుతుంది మళ్ళా. అదంతా అప్పుడు, ఇప్పుడు ఇగో గిట్లా. తలంతా బలగా ఉన్న ఒంటరైన కవితక్కకు ఇంకో సాకిచ్చిండు రావన్న. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ సలహాదారు పదవిలకు వెళ్లి తీసేసిండు. బీఆర్ఎస్ కోసం సింగరేణిలో పనిచేసే సంఘాన్ని కొప్పుల గారు ఉరికిస్తారట. 8 ఏళ్ల కాంచి కవితమ్మే నడిపిస్తుండే. కార్మికుల హక్కుల కోసం కొట్లాడి పార్టీకి పతారు పెంచాల్సిన పదవి. అయితే అసెంబ్లీ ఎలక్షన్ లో కారు పల్టీ కొట్టినాక సింగరేణి ఎలక్షన్ లో పోటీ సుత చేయలే, బలం లేదని. అయినా అక్కనే చూసుకునేది ఇన్ని రోజులు. కానీ ఏమంటా అన్న చెల్లెల నడుమ పంచాయతీ పుట్టి బాబు చుట్టూ దయాలున్నాయి, నా మీద కుట్రలు చేస్తున్నదో అప్పటికాంచి పాటోళ్ళంతా దూరం పెట్టిండ్రు కవితక్కను. ఏదోటి ముంగటేసుకొని గల్లీకెంచి ఢిల్లీ దానిక ధర్నాలు దీక్షలు పెట్టినా ఒక్కలంటే ఒక్కలు సుతొస్తలేరు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని సర్కారోళ్ళు సాటింపేస్తే కాంగ్రెస్ వాళ్ళ కంటే మోదాలు కవితమ్మే సంబరాలు చేసుకుంది. నేనే కొట్లాడినా నేనే సాధించినా అని. లేలే ఆర్డినెన్స్ పేరు మీద బీసీలను మోసం చేస్తుర్రని సొంత పాటోళ్ళు లడా ఎత్తుకుండ్రి. మీ ఎమ్మెల్సీ అట్లా, మీరు ఇట్లా ఏందని అడిగితే వ్యక్తిగతంగా వారు ఎవరైనా మాట్లాడవచ్చు. పార్టీ తరఫున మేము మాట్లాడుతున్నాం. ఆర్డినెన్స్ తెచ్చుడు కరెస్టే, బీఆర్ఎస్ వాళ్ళు నా లైన్లకు రావాల్సిందే అంటాంది కవితక్క. ఈ సంబరాల గురించే తీన్మార్మల్లని అనకూడని మాట అన్నాడని ఎమ్మెల్సీ గారి ఆఫీసులకు దొరి జాగృతి కార్యకర్తలు ఆగమాగం చేస్తుంటే గన్మెన్ ఫైరింగ్ చేసే గడబడి పెద్దదాయే. గమ్మత్ ఏందంటే అధికార పార్టీలు అక్కకి హిమ్మతి ఇచ్చారు గాని ఇంటోళ్ళు పార్టీల్లో ఒక్క మాట మాట్లాడలే, ఒక్క పోస్ట్ పెట్టలే. నన్ను అంత మాట అంటే మా వాళ్ళు అసలు పట్టించుకోలేదని ఇలకర్ల ముంగట ఫీల్ అవుతుంది మేడం. ఇక మల్లన్న ముచ్చట ఎలా పెడితే ఇక ఆయన ఎమ్మెల్సీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఆయన జనాభా లెక్కలకెళ్ళి తీసేసిన నేనైతే. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు.